పెట్టినా మొగడికే పెడతాడు కానీ నాశనం అమ్మా లేదు ముందు లేదు వెనక నుంచి పెడతాడో ముందు నుంచి పెడతాడో లేదు కానీ దొంగ నుంచి కదా ఈ జోడి వెనక ముందు మగ ఆడ గేది దూడ గొట్టు వేడు ఇలాంటివన్నీ చూడు జోడంటే ఎవరు పడతాడు మేడం రాజులు ఉంటారా రాజులు అంటే భయమా మగల మగ అడిగినే తల్లి రామచెల్లులా మేడలుగా గుచ్చుకుంటే నేను ఓడిపోవాలి ఎక్కడన్నా గుచ్చుకున్నాడు డబ్బుగా పడిపోతున్నావు మేకమే పడిపోయి నువ్వు అనుకోండి మా నారాయణ గారు తిక్కేడుగా ఓయ్ బాబోయ్ చాలా ఉన్నాడా బాబు దుఃఖలా లేడు అయినా మీ ఆవిడ పక్కన మాకెడుతున్నారు టిక్లో ఒరే చక్ర ఓపి లేదు నా కాడ మా ఆవిడ కుక్క టిక్కెట్ కూడా పాసిపోతుంది మరి ఏం చేయరా బాధపడుతూ ఏంటి చెప్ప రాజులే తల్లి ఎక్కడికెళ్ళిపోయామ్మా అలాగా అమ్మా మీద బేబలుంటాయి బేబలల్లా దడరాలు కొండమ్మా అమ్మ బాబోయ్ ఎక్కడ తగిలిందంటే కూడా ఊడిపోయింది బాబు అదే ఊడిపోయింది బాబు అమ్మా ఎట్లమ్మా రాతలో బేబులు ఉంటాయా బేబులు అంటే భయమా అమ్మో నాకు చాలా భయమే తల్లి మన తదుపరి అమ్మా మీరు అదపడల్లా మరి బాబా
తప్పు చేశారని కొడతావు ఈ దొంగ అయిపోను మీరు ఒక పిల్ల నాశనం అమ్మ మీరు బలం భద్రైపోను కానీ ఎప్పుడు వేరిపోతున్నా కనుక నీ చికెన్ చేపెట్ట నువ్వు ఎప్పుడు పోతావు ఎల్లు దారి మలకట పోను ఈ కోపం పట్టు పెట్టుకోగా తీసుకుంటావా ఈ కోపం పట్టు పుస్తగా తీసుకుంటావా ఆడుతున్న చేయొచ్చుడు హరి పర్వతం దక్కి ఆడుతున్న చేయొచ్చుడు గోపాల్ పట్టు గోపాల్ పట్టు గోపాల్ పట్టు అంటే గోపాల్ పట్టు ఏం చెప్తాది ఏం చేస్తా అప్పుడు చేస్తానా చూసుకోవచ్చు తర్వాత చూద్దాం కానీ తప్పని చెప్పి ఎరగచ్చి వచ్చింది పెద్ద చెమ్మాపురం పోలే కానీ 10 మంది ఆడపిల్లలు అనబడితే అలా పొలమని ఎట్లే ఆ చీరను కొన్నాడే ఆ చీరను కొన్నారా పండగ విషయాలు కొన్నాను చీర అమ్మ నుంచి కొరకారా మా చక్కెర కొన్నా నేను విషయాలు కొన్నావు చీర మీ చక్కెర పని నువ్వు వెళ్తే కొనేసారా బాబు అదే పొలమని ఎన్నో ఎంత పని చేస్తావు మా చెల్లి సంస్థగారు ఇది గోపాల్ పట్నాన్ని ఈ సీతారాంపా నుంచి గనక తప్పుతుంది అనుకోలేదు ఇది దొంగ నుంచి దీని మాట్లాడమేక ఇంకా మళ్ళీ చెప్పుడు సీతారాంపా అమ్మేసేసిందా గోపాల్ పట్టు ఇప్పుడే అమ్మేసిపోతుంది అన్నీ నాకు ఎందుకని ఆడపిల్ల ఆడపిల్ల మరి ఎట్టింది 10 మంది కొట్టు కాను చెప్పినాడు నీకు పనేటి మా చెల్లిరా నా పిల్లవరా నా చెల్లె నా చెల్లిరా బాబు ఒరే జిల్లా ఒరే బామ్మతే ఎప్పుడు నాకు కాపాలేరా కాపాడుతాకుండా తిరుగుతా ఉన్నది ఆ ఎవరన్నా చెప్పలేదు మా తమ్ముడనే ఒరే అయితే నువ్వు ఏ పని చేస్తారా పని చేస్తారా కూడా చల్లరా మా ఇంటికి హైదరాబాద్ లో ఉంటా హైదరాబాద్ లో ఉంటా హైదరాబాద్ ఏంటండి పని వ్యాపారం పెట్టకుండా ఆ చూడు వ్యాపారం అందుకనే మన ఏడుపులా ఎడుతుంది చూడు వ్యాపారమా అయితే కానీ నీ అప్పు కొట్టి కానమాట ఈ గోపాల పట్ల ఏ పని చేసినా నీకు తెలుసా చెప్పు మా అన్నంతో చెప్పు మా అన్నంతో చెప్పుకోరా
ఒరే అందరితో చెప్పాలంటే నువ్వు ఎక్కడికి చెవులో అక్కడ వెళ్తున్నావు అక్కడికి వచ్చి నేను ఎక్కడ చెప్పను చెవులో ఉన్నాడు నేను మొన్న హైదరాబాద్ వచ్చి పుట్టని తెలిసేది హైదరాబాద్ వచ్చా అయితే ఈ దొంగ నుంచి ఈ గోపాలు పట్టినాడు ఏమి చేస్తున్నా నీకు తెలిసేటి అరేరా అన్నంతో చెప్పుకోవాలి పిల్లలెత్తావు నీ ఎత్తుడు బాబువా నువ్వు కొడతాడు అందుకే పడాడు మీ అప్పకే ఇలా 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 తుడేస్తే తుడేస్తారా మన బేరం ఏంటనుకుంటున్నావు పెద్ద 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 చెద్దులు నొకేస్తారా చెద్దులు అంటే ఏంటనుకున్నా ఓరు బాబు ఇక్కడ కానిచ్చి దోమలు కానిచ్చి పురుగులు కానిచ్చి వ్యాపారం చేస్తారు చంద్రబాబుకి ఇచ్చిన వాడు దమ్మనిగా తెచ్చుకుని ఎలా డబ్బులు వస్తారనుకుంటా ఒకటి 2 లక్షలు 3 లక్షలు వస్తాయి అవుతావు నేను చెప్తాను నీతో డబ్బులు ఎంత చేస్తాం మరి చర్చ బాబా అయితే ఇది అలా వెళ్ళి దునేది ఏం పళ్ళు తెచ్చానుకుంటా అయ్యో పిక్కలని పళ్ళు అయ్యే నా పిక్కలని పళ్ళు పిక్కలని పళ్ళరా ఓరి ఎరా గుడ్డి ఎరా ముగిరి 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 అడ్డిపట్టు అడ్డిపట్టు ఎక్కడ పిక్కుంటారా మరి అదే బుద్ధి లేరా అయితే ఇలా పిక్కలు వెళ్తే ఎర్ర జామకాయలు కమలకాయలు దాచపళ్ళు ఇలాంటివన్నీ తెస్తారు ఇలాంటివన్నీ తెస్తే ఇవన్నీ తినేసి మంచి కొనుక్కొని నాటకం మరి దాస్తారు వెళ్తాను జాంపుడు అబులి బొళ్ళు తెస్తున్నా లాంగ్ ఉన్న పిల్లమ్మ సన్నగా అయిపోయిందిరా తినోళ్ళగా దాస్తారు వెళ్తాను దాస్తారు వెళ్తే ఏం చెప్తానుకుంటున్నావు పళ్ళు చెప్తాను నీకేనా అక్కడ పళ్ళు చెప్తాను అరే ఈత పళ్ళు ఒకటి తాటి పళ్ళు కమలకాయలు ఒకటి ఇంత ఉంటాయి అవి కొండరేం పళ్ళు దుక్కలు ఉంటుంది కదా ఉంటుందని ఇలాంటివన్నీ చెప్తున్నాను ఇలాంటివన్నీ మేపిన జరిగాని నేను నాటుకోవడానికి నీతో పాటు దీనికి చవటకత్తాను నీకు చెప్తా అమ్మ బాబోయ్ ఇంకా అయితే కానీ ఇలాగా ఇలాంటి పళ్ళని తెచ్చి మేపుతున్నా ఒరే మా ఊరు తీసుపెట్టాడు వస్తాను తీసుపెట్టే ఎవరేంటి మాది ఇక్కడ అన్నవరం దగ్గర సీతారాంపురం అయితే ఇలాంటివన్నీ తెస్తే తీసుపెట్టే తెస్తాను నందిగూడ ఆ నందిగూడ ఏం చేస్తాను అనుకుంటా ఏ ఊరు వెళ్దాం ఎవరి ఇంటికి వెళ్దాం ఏ ఇంటికి వెళ్ళాలి చూడ మా ఇంటి చుట్ల అయితే ఏంటని మా ఇంటి చుట్లే ఇది పరివర్తన చూద్దామని ఇలాంటివన్నీ చేస్తున్నాడు చూస్తే ఈ నందికొడుకు ఇలాగ వెళ్తున్నాడు మళ్ళీ మా చదువులో పడుతున్నాడు ఆ వ్యాపారం చేసుకుంటే నీకు ఖాళీ రీతి లేదండి ఖాళీగా తింటాడు నీకు తెచ్చేటి ఇదేం చేస్తాడు కిటికీ పడుతుంది హాస్పిటల్ పాప ఆడతలు ఏం చేస్తాయి లడ్డూల్లో ఎర్ర ఉంటుంది ఏంటది నాకు తెచ్చి ఐస్ క్రీమ్ గొప్ప ఎర్రగా ఉంటుంది కదా ఐస్ క్రీమ్ గొప్ప తింటే స్థలం రీతికి కదా ఏం చెప్పిందని ఇలాంటివి ఏం తెస్తాను ఈ ఐస్ క్రీమ్ పెడితే ఐస్ క్రీమ్ గొప్ప ఈ గొప్ప పైన ఉంటుందా దీన్ని ఇలా తిరిగేసి అటు దగ్గర తినిపించాలి కదా నువ్వు నేను వెళ్ళి అప్పుడు తినిపిస్తాను గబాలు ఓడి కొడతాను ఓడి పెట్టి అప్పుడు తినిపిస్తాను అలాగే తిరుమల మండ లేకదన్నారా అలా అని ఇలాంటివన్నీ మేపితే ఈ నందికి ఎక్కడెక్కడ కూడా పోనీ ఎక్కువ ఉన్నాయి ఏం పోనే ఏ పళ్ళు ఊరి పెళ్ళి ఏ పళ్ళు ఎప్పుడు గ్యాపలేదు మరి ఏం పని నాకు గ్యాపలేదు ఎప్పుడు అలా ఉంటాయి ఇలా ఉంటాయి ఎర్ర ఉండి ఏ పళ్ళు ఏం పని ఏం పని దానమ్మ పొండే దానమ్మ పొండే దానమ్మ పండు దానమ్మ పొండే దానమ్మ పండురా బాబు దానమ్మ పండు మీ అమ్మ పొండే మీ అమ్మ పళ్ళు మీ అమ్మ పొండే దానమ్మకాయలు అదే రాదు అమ్మ పొండే మీ కోళ్ళ పొళ్ళే మీ కోళ్ళ పొళ్ళే
నీ అమ్మ పొల్లే పాలు పుల్ల ఇలాంటి ఏం తెచ్చి ఇలా మేపుతుంటే మొన్న అమ్మ వీడు ఏ కాయలు తెచ్చిందా మరి పల్లెకు ఉన్నారు బాబు కాకలో ఉన్నారు బాబు కాయలు ఏ కాయలు ఏ కాయలు దానమ్మ పొల్లి రా అది పెళ్ళం పొల్లి కాలంలో బాగుంది అలా ఆ దానమ్మ పొల్లి తెచ్చేసాడు ఎప్పుడు చంటకాడ లేకపోతే పొద్దున్న 5 గంటలకు వస్తున్నాడు సాయంకాలం 7 గంటలకు 7తో వస్తున్నాడు ఎవరు దానమ్మ పళ్ళె ఈ పెళ్ళం పొల్లి ఏంటంటే అయితే ఇలాంటి ఏం తెచ్చి ఎక్కడ కొట్టేసావు ఎలా కొట్టేసావు వారు పని చేస్తున్నారు కన్నుగా మా అన్నది కాలికి పోయింది ఈ పాలు నాకు అగ్గేస్తున్నాయి పట్టుకుని ఎక్కడికి వెళ్దాం మీ బాబు ఇప్పుడే తిరగంటున్నాడు కానీ అన్నాడా ఎలా చూసుకున్నాడు కన్నుగోడు ఎలా చూసుకున్నాడు అంటే అన్నయ్య నేను గావు దగ్గర రమ్మన్నాడు ఆ నమ్ముడు వచ్చాక వద్దన్నాడు ఎంతో సుగుణాలు జీలా అదిగో గావు దగ్గర రమ్మన్నాడు ఆ నమ్ముడు వచ్చాక వద్దన్నాడు ఎంతో సుగుణాలు జీలా చెప్పుకుందాం అంటే పేరెంట్ నుంచి పొద్దున నువ్వే చెప్తావు అమ్మాయి ఈ జన్మ చాలా చక్కని తల్లి ఆయన ఎప్పుడైతే ఆయన ఆనాడు శ్రీనివాసుడు తిరిగిలి చేని ఉండి మేడకి తానట అమ్మురి రామ మధ్యలో రాను మహారాజా మేడలకి తల్లి మహారాజా మేడలకు పోయమ్మా Come on.
చూసాను కానీ ఇంత చక్కని మేడ చూడలేదమ్మా మా రాజుగారు మేళ తన్నమంటే ఎక్కలేడమ్మా అమ్మో మళ్ళీ ఎక్కలే తెల్లోరా మల్లారా ఇదేడమ్మా మీద మేడ ఇంకెక్కడమ్మా పూలమ్మో ఎన్ని కావాలి ఇంత చక్కెర మేడ చూసాను కానీ ఇంత చక్కెర మేడ ఎప్పుడు చూడలేదమ్మా అమ్మానే ఎక్కుతాను నడమ్మ అయితే నడుగులో బాగా కాపాడుతున్నావు పూలమ్మో ఎన్ని కావాలి కానీ ఇంత చక్కెర మేడ చూసాను కానీ ఇంత చక్కెర మేడ ఎప్పుడు చూడలేదమ్మా మా రాజుగారు మేళ అంత గొప్ప ఉంటాయి పూలమ్మో మీ రాజువారి మేడ చాలా గొప్పకున్నాయి తల్లి తల్లి ఆమె ఎప్పుడైతే నాయన ఆనాడు ఎప్పుడైతే నాయన పూర్వరాజునిగా నాకు లేకలకు ఒకటే పిలవండి బాబయ్య బాబు చెయ్యి అక్కడికి వెళ్ళండి బాబు బంగారం వచ్చారు మా అన్ని ఎవరో చెప్పాలా ఒరే ఒరే నా చిట్టి పిలవా ఇంకా నీ నెత్తిపై ముత్యాలు పెట్టారు నీ మెల్ల నవరత్నంలో పెట్టారు ఒకసారి ఎవరో చెప్పుకుంటారు గురుగారు చెప్పాలంటే నేను చిట్టిలో